తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఈటెల రాజేందర్ గారు బీసీలకు ద్రోహం తలపెట్టేలా మారొద్దని నేను హితవు పలుకుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో 75 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా స్థానిక సంస్థల్లో 42% అసెంబ్లీలో ఆమోదం చేసి, కులగణన చేసి, కేబినెట్ తీర్మానం చేసి, ఒక డెడికేషన్ కమిషన్ వేసి, ఒక చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా అత్యంత చిత్తశుద్దితో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చినటువంటి బిల్లును ఇవాళ కోర్టుల ద్వారా, ఇవాళ గవర్నర్ల ద్వారా, కనీసం రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటే బీసీల మీద ఎంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే విషయాన్ని ఈరోజు మన కళ్ళకు కన్నట్టు కనబడతా ఉంది. కాబట్టి నేను అంటా ఉన్నాను, ఈటెల రాజేందర్ గారు, మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ది ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని నిలదీసే దమ్ము నీకుందా అనేది నేను సవాల్ ఇస్తా ఉన్నాను. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 9 జీవో ద్వారా ఎన్నికలకు సిద్దమవుతున్నటువంటి తరుణంలో ఈసీ ఒకవైపు నోటిఫికేషన్ ఇస్తే మీరెవరు ఖర్చు పెట్టుకోవద్దు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదని అవహేళనగా వెకిలిగా మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే రాజీనామా చేసి బీజేపీ మోడీ మెడలు ఉంచే దమ్ము నీకుందా అనేది కూడా ఈటెల రాజేందర్ గారికి నేను సవాలు ఇస్తా ఉన్నాను. బీసీల ద్రోహిగా మారొద్దు, నేను సవాలు ఇస్తా ఉన్నాను. నిజంగా నీకు బీసీ అనే చీము నెత్తురు ఉంటే నువ్వు బయటకు వచ్చి బీజేపీ మీద యుద్ధం చేయాలని కూడా నేను సవాలు ఇస్తా ఉన్నాను. ఇవాళ మీకు చిత్తశుద్ది ఉంటే బీజేపీ ఎంపీలారా, కనీసం మీరు గవర్నర్నైనా ఎందుకు గెలవలేదు? రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లుని పైన కనీసం గవర్నర్ కూడా కలిసే అవకాశం మీరు ఎందుకు తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే దద్దమ్మలకు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత న్యాయ నిపుణులతోని, అత్యంత ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులను పెట్టి ఇవాళ హైకోర్టులో అనేక విధాలుగా బిల్లు పాస్ కోసం, రిజర్వేషన్ల ఆమోదం కోసం అనేక రకాలుగా కృషి చేస్తే ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జడ్జీలపైన, గవర్నర్లపైన, కనీసం రాష్ట్రపతి కార్యాలయాలపైన కూడా బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తుంది అనడానికి ఈరోజు బీసీ బిల్లు పైన ఇది ఈరోజు రుజువైంది. బీసీల నిజంగా ద్రోహి అనేది బీజేపీ అనేది తేట తెల్లం అయిపోయిన తర్వాత కూడా బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నోరు కనీసం కూడా మెదపోవడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. నేను అంటా ఉన్నాను ఈటెల రాజేందర్ గారికి, మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా బీజేపీ నాయకుల్ని నిలదీసే దమ్ము నీకుందని కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసలు రానే రాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కాదు అనుకున్న దాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి అంశాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. వర్గీకరణ 30 ఏళ్లుగా సాధ్యం కాని వర్గీకరణని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సాధ్యం చేసి ఇవాళ మాదిగల జీవితాల్లో, దళితుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% బిల్లును ఖచ్చితంగా సాధించి ఆ 42% ద్వారానే ఎన్నికలకు పోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే శిఖండి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు నిజంగా చీము నెత్తురు చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకుల్ని నిలదీసే దమ్ము బీజేపీ నాయకులకు గాని, ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే కొంతమంది బీజేపీతో అంటగైనటువంటి బీసీ నాయకులకు కూడా నేను సవాల్ ఇస్తా ఉన్నాను. మీరు ఈ యొక్క గొప్ప కార్యంలో బీసీలకు తీసుకొచ్చినటువంటి అంశంలో తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని, ఈ 42% మనందరం కూడా చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా సాధించుకునేంత వరకు ఇవాళ రాజకీయ బేదేశాలకు పోకుండా మీరందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాను. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం 75 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రం చేయలేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి, మన రేవంత్ అన్న ఇవాళ మన ప్రజానాయకుడు ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇవాళ దాన్ని
దాని ద్వారానే ఎన్నికలకు పోవాలని ఒక ఆలోచన చేయడం, ఒకవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం జరగడం, ఇదంతా కూడా బీసీలకు ద్రోహం చేసే ఆలోచనలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి బీజేపీ నాయకుల్ని మన అందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుతున్నాను. నిజంగా ఈటల రాజేందర్ గారు ఒక ఎంపీగా ఉండి బీసీలకు ద్రోహం తలపెట్టి జీవిత కాలంలో బీసీ ద్రోహిగా ముద్ర వేసుకోకని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీ పార్టీ నీకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని కూడా నేను ఒక పూర్తి విశ్వాసాన్ని నమ్ముతా ఉన్నాను. ఈ రిజర్వేషన్ల సాధనలో తెలంగాణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి వెన్నంటి ఉండాలని మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే.